నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ఈరోజు ముఖ్య ఘట్టం ఏమిటంటే, మరి గుత్తి మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం జరిగింది. అంతకుముందు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు ప్రారంభమవలసినటువంటి సమావేశం 12 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు ఏమి జరిగిందంటే, తెలుగుదేశం పార్టీ నేతలు భారీ ఎత్తున మున్సిపాలిటీ ఆవరణంలోనికి చేరుకున్నారు. మరోవైపు హాజరు కావాల్సినటువంటి కౌన్సిలర్లందరూ కూడా మున్సిపల్ చైర్మన్ కార్యాలయంలోనికి మళ్ళీ వెళ్ళారు. ఆ తర్వాత భారీ ఎత్తున పోలీసులు రాకతో టీడీపీ నాయకులు ముందుగా సమాచారం తీసుకొని, అంటే వారిలో కొంతమంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు ఇస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత వైసీపీ నాయకులు కూడా కార్యాలయానికి రావడంతో, పోలీసులు సీఏ ఆధ్వర్యంలో రావడంతో మరి వారికి కూడా నచ్చజెప్పేసి హుస్సేన్ పీరా, మరి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ తదితరులు కూడా కార్యాలయంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. వీరే ఆయా చెట్ల కింద ఉన్నటువంటి వారిలో ఉన్నారు. మరి సిఐ ఆధ్వర్యంలో మరి సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. బందోబస్తు కంటిన్యూ కావడంతో కేవలం ఒకే ఒక నిమిషంలో బడ్జెట్ను ఆమోదించారు. తద్వారా సభ్యులందరూ, అంటే కౌన్సిలర్లంతా ప్రశాంతంగా ఉండిపోయారు. ఇవి బడ్జెట్ ఆమోదించేదనా? ఆమోదించండి.